నమస్తే, డైమండ్ హిల్స్ వార్తలకి స్వాగతం. దయచేసి ఈ వీడియో చివరి వరకు చూడండి. 7 కోట్లు ఆస్తి అతి విశ్వాసంతో ఉన్నారో ఒక్క పైసా కూడా మీ చేతికి రాదు. ఈనాటి వార్తల్లో మన సొసైటీ మెంబర్స్కి ఒక సొసైటీని ఎలా నడపాలో, దాని రూల్స్ మరియు రెగ్యులేషన్స్ ఏంటో చెప్పుకుందాం. ఏం తెలియకుండానే వీరు ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ ఎలా అయ్యారో అర్థం కావడం లేదు. గవర్నమెంట్ ప్రతి సొసైటీకి కొన్ని రూల్స్ మరియు రెగ్యులేషన్స్ అయితే పెట్టారు. అవి ఫాలో అవ్వకపోతే గవర్నమెంట్ తరపున చేసే ఏ పనులకు అప్రూవల్ అనేది ఉండదు. గవర్నమెంట్ కూడా డెవలప్మెంట్కి ఫండింగ్ ఇవ్వదు. ఇలాంటి సొసైటీల తరపున కోర్టులో కేసులు వేసినా నిలబడవు. అందువల్ల దయచేసి సొసైటీ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ రూల్స్ ఫాలో అయితే మంచిదే. రూల్ నెంబర్ 1, మార్చి తర్వాత సెప్టెంబర్ లోపు ఏజీఎం ఆర్ జీబీఎం పెట్టాలి. జీబీఎం సంవత్సరానికి ఒక్కసారే పెట్టాలి. అది కూడా 1 ఏప్రిల్ నుంచి 30 సెప్టెంబర్ లోపున ఒక్కసారే పెట్టాలి. జీబీఎం అయిన తర్వాత ఏదైనా ఎమర్జెన్సీ విషయాలుంటే సప్లిమెంటరీ జీబీఎం అని పెట్టుకోవచ్చు. అది కూడా ఎగ్జిక్యూటివ్ మెంబర్ అప్రూవల్తో పెట్టాలి. ఇక రూల్ నెంబర్ 2, జీబీఎం తేదీ అనౌన్స్ తర్వాత మార్చిలో క్లోజ్ చేసిన అకౌంట్స్ ఆడిట్ చేయించి మెంబర్స్కి సర్క్యులేట్ చేయాలి. కనీసం వాట్సాప్లో కాపీ అయినా పెట్టాలి. ఇప్పుడు జనవరి నడుస్తోంది. మార్చి 2023 అకౌంట్స్ ఇంతవరకు సబ్మిట్ చేయలేదు. 2 జీబీఎంలు పెట్టేశారు. రూల్ నెంబర్ 3, అకౌంట్స్ సర్క్యులేట్ చేసిన తర్వాత కొత్త ఎగ్జిక్యూటివ్ బాడీని ఎన్నుకుందాం అని అనుకుంటే ప్రిసైడింగ్ ఆఫీసర్ని అపాయింట్ చేసి ఆయన పేరు, ఫోన్ నెంబర్, అడ్రస్ గ్రూప్లో పెట్టాలి. అలాంటిది ఏమీ లేదు. ఈ ప్రిసైడింగ్ ఆఫీసర్ ఎవరో ఇంతవరకు తెలియదు. రూల్ నెంబర్ 4, ప్రిసైడింగ్ ఆఫీసర్ ఎలక్షన్ నోటిఫికేషన్ విడుదల చేసి నామినేషన్ స్వీకరించాలి. అటువంటిది ఏమీ లేకుండా ఓ 10 మంది కలిసి మేమే ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ అనుకుంటే అది చెల్లదు. రూల్ నెంబర్ 5, ఓటింగ్ జరిగే ముందు మెంబర్స్ లిస్ట్ పబ్లిష్ చేయాలి. ఎవరి పేర్లైనా మిస్ అయితే వారి పేర్లు లిస్ట్లో చేర్చాలి. రూల్ నెంబర్ 6, ఈ ప్రాసెస్ ద్వారా ఎలెక్ట్ అయిన ఎగ్జిక్యూటివ్ మెంబర్స్కు మాత్రమే ప్రెసిడెంట్, సెక్రటరీ మొదలైన పోస్టులకు అర్హులు. రూల్ నెంబర్ 7, జీబీఎం పెట్టే ముందర ఎజెండా సర్క్యులేట్ చేయాలి. ఎజెండా అంటే మన మీటింగ్లో ఏ పాయింట్లు డిస్కస్ చేద్దామని అనుకుంటున్నామో ఆ పాయింట్లు మాత్రమే జీబీఎంలో డిస్కస్ చేయాలి. ఏదైనా పాయింట్ మిస్ అయితే చైర్ పర్మిషన్తో డిస్కస్ చేసుకోవచ్చు. సన్మానాలు, బహుమతి ప్రదానాలు వంటి కార్యక్రమాలు ఎజెండాలో ఉంటేనే జరుపుకోవచ్చు. ఎజెండాలో పెట్టకుండా చేయకూడదు. ఇక రూల్ నెంబర్ 8, మీటింగ్లో ఏ టాపిక్స్ డిస్కస్ చేశామో వాటన్నింటినీ మినిట్స్ ఆఫ్ మీటింగ్ అంటాం. వాటిని సభ్యులందరికీ వివరించాలి. ముందర జీబీఎంలో పెట్టిన ఎజెండా పాయింట్స్ ఎంతవరకు పరిష్కారం అయ్యాయో అప్డేట్ ఇవ్వాలి. ఇవి సొసైటీ యొక్క బేసిక్ రూల్స్. ఇప్పుడు మన సొసైటీ వారు వీటిని ఎంతవరకు ఫాలో అవుతున్నారో చూద్దాం. ప్రెసిడెంట్ లక్ష్మారెడ్డి గారు అనారోగ్యం వలన వైస్ ప్రెసిడెంట్ ఉపేంద్రారెడ్డి గారికి బాధ్యతలు అప్పగిస్తున్నట్లు ఏప్రిల్ 2వ తేదీ 2023న ఉపేంద్రారెడ్డి గారిచే లక్ష్మారెడ్డి గారు లెటర్ వాట్సాప్ గ్రూప్లో పోస్టు చేయించారు. ఆ తర్వాత ఉపేంద్రారెడ్డి గారు బాధ్యతలను స్వీకరించారు. మన వైస్ ప్రెసిడెంట్ ఉపేంద్రారెడ్డి గారు ఈ రూల్స్ ఫాలో అయ్యారో లేదో చూద్దాం. రూల్ నెంబర్ 2లో వివరించినట్లు జేబీఎం పెట్టే ముందర మార్చ్ 2023 ఆడిట్ రిపోర్ట్ సర్క్యులేట్ చేయాలి. 2023-24 ఫైనాన్షియల్ సంవత్సరం కూడా అయిపోవచ్చింది. ఇంతవరకు 2022-23 ఆడిట్ రిపోర్ట్ సబ్మిట్ చేయలేదు. అంటే మీరు రూల్స్ ప్రకారం వెళ్ళట్లేదు. అందువల్ల మిమ్మల్ని నమ్మి బ్యాంక్ అకౌంట్లో డబ్బులు ఎందుకు వేయాలి? అంటే రూల్ నెంబర్ 2 మీరు ఫాలో అవ్వట్లేదు. 2 సార్లు జీబీఎం పెట్టిన అకౌంట్ సబ్మిట్ చేయలేదు. 12/5/2023న ఉపేంద్రారెడ్డి గారు జీబీఎం ఎజెండా రిలీజ్ చేశారు. టు కండక్ట్ ఆఫ్ ఎలక్షన్స్ టు ఎగ్జిక్యూటివ్ కమిటీ, ఎనీ అదర్ ఐటమ్స్ విత్ పర్మిషన్ ఆఫ్ ద చైర్. ఇక్కడ కూడా అకౌంట్స్ గురించి డిస్కషన్ లేదు. అకౌంట్స్ను సబ్మిట్ చేయకుండా జీబీఎం పెట్టడం చట్టవిరుద్ధం. ఎలక్షన్ కండక్ట్ చేయాలంటే ప్రిసైడింగ్ ఆఫీసర్ని అపాయింట్ చేయాలి. ప్రిసైడింగ్ ఆఫీసర్ పేరు, అడ్రస్, ఫోన్ నెంబర్ మెన్షన్ చేయాలి. మరి అదేమీ లేకుండా ఎలక్షన్స్ జరిగిపోయాయి.
అందువలన రూల్ నెంబర్ 3 విఫలమైంది. రూల్ నెంబర్ 5 ప్రకారం ఎలక్షన్ నోటిఫికేషన్ కంటెస్టెంట్లు మెంబర్స్ లిస్ట్, ఓటింగ్ మెంబర్స్ లిస్ట్ పబ్లిష్ చేయాలి. ఇక్కడ అటువంటివి ఏమీ జరగలేదు. ప్రిసైడింగ్ ఆఫీసర్ లేకుండా, అకౌంట్ సబ్మిట్ చేయకుండా, డిహెచ్టిఎస్ మెంబర్స్ లిస్ట్ పబ్లిష్ చేయకుండా మేనేజ్మెంట్ కోటాలో అందరూ ఎగ్జిక్యూటివ్ కమిటీ పదవులు పనిచేసుకున్నారు. ఏ విధంగా అంటే మనం ఎవరితో అయితే లీగల్ ఫైట్ చేస్తున్నామో వారికి కూడా ఒక పదవి ఇచ్చేశారు. తర్వాత ఆ పెద్ద మనిషి తిరస్కరించడంతో ఆయన్ని ఆ పదవి నుంచి తప్పించారు. ఇక్కడ చూస్తే మీకే అర్థమవుతుంది. 27/5/2023 డైమండ్ హిల్స్ లెటర్ హెడ్లో ఆయన పేరుంది. మళ్ళీ 27/10/2023లో లెటర్ హెడ్లో ఆయన పేరు తీసేశారు. ఆయన పేరు ఎందుకు పెట్టారో, ఎందుకు తీసేశారో మా సభ్యులకు వివరిస్తే మంచిది. అంటే నార్త్ కొరియన్ ప్రెసిడెంట్ కిమ్ లాగా వీరి ఇష్టం వచ్చినట్లుగా చేస్తున్నారు. ఒక అకౌంట్ సబ్మిషన్ లేదు, ఎలక్షన్ ప్రోటోకాల్ లేదు. మొదటి జీబీఎం అని 27/5/2023న తెలియజేశారు. దానికి సంబంధించిన మినిట్స్ ఇంతవరకు తెలియచేయలేదు. అంటే రూల్ నెంబర్ 8 కూడా వీళ్ళు ఫాలో అవ్వలేదు. 26 నవంబర్ 2023న మళ్లీ రెండవసారి జీబీఎం అని తెలియజేశారు. దీన్ని జీబీఎం అని అనకూడదు, సప్లిమెంటరీ జీబీఎం అని అనాలి. అంటే వీరు ఇష్టం వచ్చినట్టు ఏది చేసినా మనం చూస్తూ ఉండాలన్నమాట. సరే, వీరనుకుంటున్నట్లు రెండవ జీబీఎం ఎజెండా ఏంటో చూద్దాం. ఫస్ట్ పాయింట్, update on the achievements on the legal process and decide on the future course of the action. Second point, option of a compromised payment settlement per square yard proposed by one of our society plot owners to bring to a logical ending. Third point, any unattended or ad hoc issues can be discussed in the meeting with the permission of the president and the committee. పాయింట్ నెంబర్ 2 ఎలా ఉందంటే, భార్యాభర్తలు విడాకులు కోర్టులో అప్లై చేసి విడాకులు ఇచ్చేలోపు కాపురం చేసినట్లు ఉంది. అంటే మీరు ఒక పక్క అలుపెరగని పోరాటం అంటారు, మళ్ళీ క్యాష్ సెటిల్మెంట్ అంటారు. ఏ విషయంలోనూ క్లారిటీ లేని ఇలాంటి వారిని నమ్ముతున్న డైమండ్ ఫ్లాట్ ఓనర్స్కి శతకోటి వందనాలు. ఎజెండాలో ఎక్కడా కార్పొరేటర్ గారిని సన్మానిస్తామని గాని, మాజీ మున్సిపల్ చైర్మన్ గారిని సన్మానిస్తామని గాని ఎక్కడా మెన్షన్ చేయలేదు. ఎజెండాలో లేకుండా ఈ కార్యక్రమం ఎలా చేశారో నాకైతే అర్థం కావడం లేదు. సార్, మీరు ఈ కార్యక్రమం నడిపిన విధం చూస్తూ ఉంటే ఇదేదో కార్తీక మాస వనభోజనాల్లాగా ఉంది, కానీ ఒక సొసైటీ జీబీఎంలాగా అయితే లేదు. సరే, మీటింగ్ అయిపోయిన తర్వాత మీరు పంపిన లెటర్లో ఎక్కడా మినిట్స్ ఆఫ్ మీటింగ్ గురించి చెప్పలేదు. ఎజెండాలో పెట్టిన 2 పాయింట్ల గురించి అసలు ఏమీ చెప్పలేదు. అలాంటిదేమీ లేకుండా మళ్ళీ పాత సోదే, రోడ్లు వేయిస్తాము, బిల్డింగ్ పర్మిషన్ తీసుకుంటాము. ఏంటి సార్, ఇది ఎంతకాలం? ఇంకా ఈ డ్రామాలు ఇంకెంతకాలం ఈ అమాయక ఫ్లాట్ ఓనర్స్ని మోసం చేస్తారు? మళ్ళీ ఇప్పుడు కొత్తగా బ్యాంక్ డీటెయిల్స్ పెట్టి అమౌంట్ వేయాలట. సార్, అంటే అన్నారంటారు గాని ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేయకుండా ఇలా ఇల్లీగల్ అమౌంట్ కలెక్ట్ చేయడం ఎంతవరకు న్యాయమంటారు? ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అసోసియేషన్ అమౌంట్ అసోసియేషన్ పర్పస్కే వాడాలి. అలా కాకుండా మీ సొంత అవసరాలకి వాడితే ఖచ్చితంగా ఐటీ డిపార్ట్మెంట్ నుంచి నోటీసెస్ వస్తాయి. అందువల్ల దయచేసి ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్ చేసి మీరు అమౌంట్ కలెక్ట్ చేస్తే ఉత్తమం. ఫ్లాట్ ఓనర్స్ అందరికీ నా విజ్ఞప్తి, అసోసియేషన్ ఐటీ ఫైలింగ్ చేసిన తర్వాత మాత్రమే అమౌంట్ డిపాజిట్ వేయాలని నా మనవి. రూల్స్ ప్రకారం మనం నడుచుకుంటే మనం వేసిన కోర్టు కేసులు చెల్లుతాయి. లేకపోతే సొసైటీయే రద్దయ్యే అవకాశము లేకపోలేదు. నా పర్సనల్ ఒపీనియన్, మన ఏరియా కార్పొరేటర్ గారిని సన్మానించడం తప్పు కాదు, కానీ ఎజెండాలో పెట్టకుండా సన్మానం చేయడం రూల్స్కి వ్యతిరేకం. మీటింగ్ అయిపోయిన తర్వాత ఉపేంద్రారెడ్డి గారు ఏం చెప్పారో చూద్దాం. జేబీఎం అయిపోయిన తర్వాత ఉపేంద్రారెడ్డి గారు 2 పేజీలు లెటర్స్ సర్క్యులేట్ చేశారు. అసలు ఎజెండాలో పెట్టిన 2 విషయాలు కాకుండా, మినిట్స్ ఆఫ్ మీటింగ్ మెన్షన్ చేయకుండా, రూల్స్కు వ్యతిరేకంగా ఒక 2 పేజీల లెటర్ని జనవరి 1, 2024న సర్క్యులేట్ చేశారు. దాని సారాంశం ఒకసారి చర్చించుకుందాం. పేరా 1,
ఎక్కువ మంది మీటింగ్నకు రాలేకపోయారు కాబట్టి అందువల్ల నేను నా బాధ్యతగా మీటింగ్లో జరిగిన విషయాలు చెప్పాలనుకుంటున్నాను. పేరా 2 కార్పొరేటర్ హమీద్ పటేల్ గారు మరియు ఎక్స్ మున్సిపల్ చైర్మన్ నర్సింగరావు గారు మీటింగ్కు వచ్చారు. వారిని సన్మానించాం. నేను ఆశ్చర్యపోయాను. ఎందుకంటే వీరు పెద్ద మనసుతో మనకి లీగల్ ఫైట్లో హెల్ప్ చేస్తామని చెప్పారు మరియు బిల్డింగ్ పర్మిషన్స్ ఇప్పిస్తామన్నారు. సార్, లీగల్ ఫైట్లో వీరు ఏ విధంగా సహాయం చేస్తారో కొంచెం వివరిస్తే బాగుంటుంది. అసలు లేఅవుట్ లీగల్ ఫైట్కి ఒక్క కార్పొరేటర్కి మాజీ చైర్మన్ గారు ఎలా హెల్ప్ చేస్తారో ఎన్ని విధాలుగా ఆలోచించినా నాకైతే అర్థం కావడం లేదు. అది కొంచెం డీటెయిల్గా వివరిస్తే చాలా మంచిది. ఇంకా ఏమన్నారంటే బిల్డింగ్ పర్మిషన్స్ ఇప్పిస్తాన్ని ప్రామిస్ చేశారు. హమీద్ పటేల్ గారు కార్పొరేటర్ అయ్యి 3 సంవత్సరాలు అయ్యింది. ఇంతవరకు ఎన్ని పర్మిషన్లు ఇప్పించారో కొంచెం వివరిస్తే బాగుంటుంది. పేరా 3 లేఅవుట్ అప్రూవల్ ఇప్పిస్తామని మరియు సర్వే నెంబర్ 51లో ఎవరికో కన్స్ట్రక్షన్ పర్మిషన్ వచ్చిందట. ఆ విధంగా మనందరికీ కన్స్ట్రక్షన్ పర్మిషన్ ఇప్పిస్తారట. లేఅవుట్ అప్రూవల్ సర్వే నెంబర్ 50లో వచ్చిందని చెప్పారు. సర్వే నెంబర్ 50లో వచ్చింది ఎల్ఆర్ఎస్ అప్రూవల్, లేఅవుట్ అప్రూవల్ అయితే కాదు. సార్, లేఅవుట్ అప్రూవల్ వేరు, ఎల్ఆర్ఎస్ అప్రూవల్ వేరు. ల్యాండ్ మొత్తానికి ఇచ్చేది లేఅవుట్ అప్రూవల్, సింగిల్ ప్లాట్కి ఇచ్చేది ఎల్ఆర్ఎస్ అప్రూవల్. ఒకవేళ హమీద్ పటేల్ గారు లేఅవుట్ అప్రూవల్ ఇప్పిస్తే వచ్చే ఎలక్షన్లో ఎలక్షన్ ఫండ్ కింద నా వంతు సహాయంగా 10 లక్షలు ఇస్తాను. ఇకపోతే సర్వే నెంబర్ 51లో కన్స్ట్రక్షన్ పర్మిషన్ గురించి చర్చించుకుందాం. సర్వే నెంబర్ 51లో ఒక ప్లాట్కి పర్మిషన్ వచ్చింది. అంటే ఆ ప్లాట్ రఘురామకృష్ణంరాజు గారికి అశోక్ గారికి మధ్య క్యాష్ సెటిల్మెంట్ అయ్యి కోర్టు నుండి ఎన్ఓసి వచ్చింది. అది చూపించి మిగతా ఫ్లాట్కి పర్మిషన్ మీరెలా ఇప్పిద్దాం అనుకుంటున్నారో అది మీ ఇంగిత జ్ఞానానికి వదిలేద్దాం. పేరా నెంబర్ 4 ఇది పాత సోదే, డెవలప్మెంట్కు ఇవ్వద్దు, దానికి మేము వ్యతిరేకిస్తున్నాం. దీని గురించి తర్వాత ఎపిసోడ్లో చర్చించుకుందాం. పేరా 5 హమీద్ పటేల్ గారు ఫ్లాట్ ఓనర్స్కి ప్రామిస్ చేశారట. మీరు కాంపౌండ్ వాల్ కట్టుకోండి, దీనికి నేను అండగా ఉంటా అని ఆయన చెప్పారని మన ప్రెసిడెంట్ గారు మనకి చెప్తున్నారు. సార్, బాగానే ఉంది. మిగతా ప్రామిస్లు వేరు, కాంపౌండ్ వాల్ ప్రామిస్ వేరు. కాంపౌండ్ వాల్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయాలంటే సుమారుగా 2,50,000 మెటీరియల్ డంప్ చేయాలి. ఈలోపు ఎవరైనా వచ్చి అడ్డుపడితే ఫ్లాట్ ఓనర్కే ఈ 2,50,000 నష్టం. అందువలన హమీద్ పటేల్ గారి నుంచి ఒక లెటర్ తీసుకుంటే మంచిది. ఏమనంటే డైమండ్ హిల్స్ ఫ్లాట్ ఓనర్స్ కాంపౌండ్ వాల్ కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు, దానికి ఎవ్వరూ అడ్డుపడకుండా నాది పూచి అని రాతపూర్వకంగా ఒక లెటర్ను తీసుకొని ఎవరైతే కాంపౌండ్ వాల్ కన్స్ట్రక్షన్ చేస్తారో వారికి ఒక కాపీ ఇస్తే మంచిది. చివరిగా ప్రెసిడెంట్ గారికి ఒక ప్రశ్న. సార్, 6 నెలల క్రితం హమీద్ పటేల్ గారికి మీరు లేఅవుట్లో రోడ్స్ మరియు డ్రైన్స్ వేయించమని రిక్వెజిషన్ లెటర్ ఇచ్చారు. దాని విషయం కూడా అప్డేట్ చేస్తే బాగుంటుంది. ఫైనల్గా ఉపేంద్ర రెడ్డి గారు చెప్పదలుచుకున్నది ఏంటంటే సిటీలో ఫేమస్ బిల్డర్స్ అయిన అపర్ణ మై హోమ్, రాఘవ, రాజపుష్ప మరియు వాసవి కన్స్ట్రక్షన్స్ మొదలైన బిల్డర్లు నమ్మవద్దు. మన కార్పొరేటర్ హమీద్ పటేల్ గారిని, మాజీ చైర్మన్ నర్సింగరావు గారిని నమ్ముకోండి, మనకంతా మంచి జరుగుతుంది అని ఈ ఉత్తరం ద్వారా మన ప్రెసిడెంట్ గారు మనకిచ్చే సువార్త సందేశం. వీరిని నమ్ముతున్న మన ఫ్లాట్ ఓనర్స్కి అనంత కోటి వందనాలు. అయితే హమీద్ పటేల్ గారు, నర్సింగరావు గారు వారిచ్చిన వాగ్దానాలను ఓ ప్రెస్ మీట్ పెట్టించి ఒక స్టేట్మెంట్ ఇప్పిస్తే మంచిది. 3 సంవత్సరాల నుండి పాపం హమీద్ పటేల్ గారికి మన లేఅవుట్ ప్రాబ్లం గురించి ఎవ్వరూ వివరించినట్లు లేరు. సరిగ్గా వివరించి చెప్తే ఈ పాటికి మన ప్రాబ్లమ్స్తో పాటు వారి సొంత తమ్ముడు ఫ్లాట్ ప్రాబ్లమ్స్ కూడా పరిష్కారం అయ్యేవి. సరేలే, ఇప్పుడైనా వారి తమ్ముడు ఫ్లాట్ ప్రాబ్లమ్స్ మరియు మన ప్రాబ్లమ్స్ పరిష్కారం అవ్వాలని ఆ దేవుణ్ణి మనమంతా మనసారా కోరుకుందాం. మన ప్రెసిడెంట్ గారు 6వ పేరాలో ఏమని సెలవిచ్చారో చూద్దాం. నాకు 2024 మీద విశ్వాసం ఉంది. ఏంటంటే మనం మనలోని కొంతమంది ఫ్లాట్ ఓనర్స్ నుండి మరియు బయట మన శత్రువుల నుండి వచ్చే అడ్డంకుల్ని ఎదుర్కొని మనం ముందుకు వెళ్లగలమని ఆశిస్తున్నాను. మేము డెవలప్మెంట్కు వ్యతిరేకం. నేను అందరిలా కాదు, డైమండ్ హిల్స్ ప్రాపర్టీ బిల్డర్స్కి ఇచ్చేసి వారి దయా దాక్షణ్యాల మీద బతకడానికి నేను అంగీకరించను. ప్రెసిడెంట్గా నా బాధ్యత ఏంటంటే
మన డైమండ్ హిల్స్ ఇంటర్నల్ బ్రోకర్స్ మరియు ఎక్స్టర్నల్ బ్రోకర్స్ నుంచి ఫ్రీ అయ్యే వరకు నేను శ్రమిస్తూనే ఉంటాను. చూడండి, మన ప్రెసిడెంట్ గారు ఎంత బాగా హితోపదేశం చేశారో. మైండ్ బ్లోయింగ్ స్టేట్మెంట్. సరే కానీ సార్, నాకు చిన్న డౌట్. 36 ఎకరాల డైమండ్ హిల్స్లో మీ ఆస్తి 600 చదరపు గజాలు, అంటే 0.3%. మరి 0.3% గురించి ఇంత కష్టపడుతున్న మీరు మీ సొంత ఆస్తి అంటే 100% వాటా గల డిఎల్ఎఫ్ దగ్గర కల సొంత భూమి మరియు డిడి కాలేజ్ దగ్గర అపార్ట్మెంటు మీరు కోర్టు ద్వారా సెటిల్ చేసుకున్నారా, లేక కోర్టు బయట సెటిల్ చేసుకున్నారా? ఒకసారి మన ఫ్లాట్ ఓనర్స్కి వివరిస్తే మంచిది. అంటే మీ సొంత ఆస్తి అయితే ఒక ముచ్చట, ఊర్లో వారి ఆస్తి అయితే ఇంకో ముచ్చట. పాపం సార్, డైమండ్ హిల్స్లో ఉన్న మన ఆస్తులను మరియు 0.3% వాటా ఉన్న తన ఆస్తిని కాపాడడానికి ప్రాబ్లమ్స్ ఉన్న తన స్థిరాస్తులను కోర్టుకు వెళ్లకుండా థర్డ్ పార్టీతో సెటిల్మెంట్ చేసుకొని డైమండ్ హిల్స్లో 0.3% వాటా ఉన్న తన ఆస్తుల కోసం కోర్టులో పోరాడుతున్న ఈ అలుపెరగని పోరాట యోధుడికి సాష్టాంగ నమస్కారం. అంటే మీ సొంత ఆస్తులు అయితే థర్డ్ పార్టీ సెటిల్మెంట్, ఊళ్ళో వారి ఆస్తులు అయితే కోర్టులో కేసులు వేయాలా? వాట్ ఏ లాజిక్ సార్. ప్రెసిడెంట్ గారికి చివరిగా ఒక మాట ఇస్తున్నా, మీరు చివరి పేరాలో చెప్పినట్లు వీ విల్ కీప్ యూ అప్డేట్ ఆన్ ఆల్ ద ప్రోగ్రెస్ వీఆర్ మేకింగ్. డెఫినెట్లీ వీ విల్ ఫాలో సార్. సార్, చివరిగా ఒక మనవి. ఇది మీ ఫ్యామిలీ గ్రూపో మీ ఫ్రెండ్స్ గ్రూపో కాదు. ఇది 530 ఫ్లాట్ ఓనర్స్ డైమండ్ హిల్స్ వెల్ఫేర్ గ్రూప్. ఎగ్జిక్యూటివ్ కమిటీ ఎలక్షన్స్కి పెట్టిన, ఏజీఎంలు పెట్టిన మరియు మినిట్స్ ఆఫ్ మీటింగ్ సర్క్యులేట్ చేసిన అందరికీ, అంటే 530 మందికి ఇన్ఫర్మేషన్ చేరేలా చూడండి.